సార్ అమెరికాతో పాటు మనకి ఇప్పుడు ఇష్యూ అనేది జరుగుతుంది కదా, సో దాని గురించి అంటే టికెట్స్ ఇష్యూ గురించి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో చాలామంది చాలా తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు. సో మీరు సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఒక విషయం క్లారిటీ ఇవ్వండి నాగార్జున గారు. ఇప్పుడు మీ పాన్ ఇండియా కాకపోవడం వల్ల కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఏపీకి ఇక్కడికి మీకు ఫైనాన్స్ అంటే కమర్షియల్గా ఆలోచిస్తే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి లేదండి, ఏమి ఇబ్బంది లేదండి, నాకేమి ఇబ్బంది లేదు, మిగతా ప్రొడ్యూసర్ నాకు ఇబ్బంది లేదు. ఓకే, అండ్ మీరు ఆ టికెట్ల రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారు. టికెట్ రేట్లు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ డబ్బు వస్తాయి, బట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు నా సినిమాకి ఇబ్బంది లేదండి. సార్ నాగారు, సోగ్గాడే తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది మీకు లేదు. మీ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళ ఆశని నెరవేరుస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు మా హీరో 100 కోట్ల క్లబ్ అనేది చూడలేదు అని వాళ్ళు చాలా నిరాశగా ఉన్నారు. వాళ్ళ నిరాశని ఈ సినిమా ఫుల్ఫిల్ చేస్తుందా? రైట్ అండి, కరెక్టే మీరు అడుగుతుంది. బట్ సోగ్గాడే చిన్న అయిన తర్వాత దీనికి ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా పెరిగినాయి. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని మేము మరింత జాగ్రత్తగా, నేను, కళ్యాణ్, సత్యానంద్ గారు రైటర్ ఉన్నారు, స్క్రీన్ ప్లే రైటరు, అండ్ ఎవ్రీబడి, అనూప్ కానీ అందరూ ఎంతసేపు ఆ సోగ్గాడే చిన్నాయన అనేది ఒక మా వెనకాల రెడీగా చూస్తూ ఉంది. అండ్ దాన్ని బీట్ చేయాలనే ఒక నమ్మకంతోనే ఈ సినిమా తీసాము, అండ్ చేస్తుందనే ఒక గొప్ప నమ్మకం.